ఏంది మచ్చా లెటిన్ ఏమైనా వస్తుందా అలా తిరుగుతున్నావు? ఒకవేళ వచ్చిన అరగంట ఆపుకో, నాకు అర్జెంట్గా పని ఉంది. అజయ్ అది కాదు, అయినా నీకు బుద్ధి ఉందారా? ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళినావు? అరే గట్లంటావేంది మామ? కదా అట్లా నా దోస్తు పోయినా. ఆ రూమ్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా సరే వెళ్ళకూడదు. ఏమైతుంది? ఏమైతుంది ఆ చరిత్ర మీకేం తెలుసు? అసలు నీకేం తెలుసు అది చెప్పురా ముందు. అది 2008 ఈ హాస్టల్ కట్టడానికి ఒక మేస్త్రి సైకిల్ దొక్కుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత కూలీలు వచ్చినారు, పిల్లర్లు లేపినారు, ఈ బిల్డింగ్ కట్టినారు, ఆ బాత్రూమ్ కూడా కట్టినారు. అసలు కంఫర్ట్ లేదు బావా. అదే ప్లానింగ్ నాకు ఇచ్చింటే సగం రూమ్ బాత్రూమ్ కట్టించేవాడిని. ముందు మ్యాటర్ లేక రారా. ఓకే మెయిన్ కోర్స్కి వస్తున్నా. అది 2020 కరోనా వచ్చే ముందు వరకు 204, 203 వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. కానీ ఒకసారి 204లో ఉండే ఒక సీనియర్కి కరోనా వచ్చింది. తెలుసుకున్న 203 వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నానా సేవలు చేస్తే దానికి బదులుగా 203 వాళ్ళకి కరోనా అంటించారు. కానీ ఈసారి 204 వాళ్ళు కనీసం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ముఖాల మీద డోర్లు వేశారు. అప్పటినుంచి 204లో ఎవ్వరు దిగినా వాళ్ళు సెల్ఫిష్ అని ఫిక్స్ చేశారు. 203 వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. అంటే దాంట్లో మా దోస్తు ఉంటే కూడా పోద్దా? ఆడ నీ ఉంచుకున్న ముండున్నా వెళ్ళకూడదురా ముండా. అబ్బా మచ్చా, ఈ హాస్టల్ మీద ఏమైనా బుక్ రాస్తున్నావరా? బయాలజీ మొత్తం నీదేరా ఉందే. ఇంతకి నీకెలా తెలుసురా? ఎందుకంటే ఆ రూమ్కి వెళ్ళి ఫస్ట్ తెంగించుకుంది నేనే. 204లో వాళ్ళు ఇక నుంచి మనకి బద్ధ శత్రువులు. ఓకేనారా? ఇంతకుముందు నీ పేరు అది చెప్పావా? సగుబియ్యమా? సగుబియ్యం కాదు, రఘుకయ్యం. ఏదోట్లే ఉండలేని ముత్యం. రేయ్, అన్నోళ్ళు చెప్పి నిజమేరా. ఆ రూమ్ వాళ్ళకి ఘోరమైన యాటిట్యూడ్ ఉంది. అవునరా పీసీకే, ఎలాగైనా వాళ్ళు కొవ్వంచి కిందేసి తొక్కాలి. రే అవసరమా రే ఇవన్నీ? గమ్మును బయటకు వెళ్ళి 2 బీర్లు వేసి పడుకోకుండా. రేయ్, నీకు అవసరం లేకపోవచ్చు కానీ మాకు చారిత్రాత్మక అవసరం. ఏంద్రా చార్మినార్ గోల్కొండ అంటున్నావా? అరే నువ్వు ఉండరా. ఆ రూమ్ వాళ్ళని గజగజ వణికించాలి. అయితే 2 ఐస్ గడ్డలు తీసి ఒక డ్రైర్లే గడగడ వణకుతాడు. వీడేంట్రా ఇంత చిన్న వాటికి భయపడతాడు? ఎట్రా వీడు మన రూమ్ లో పడ్డాడు? మన రూమ్ లో ఎన్ని చేయలేదురా. అవునులే, నువ్వు శ్రేయ వంటలో దూరినప్పుడు పోలీసులు దావుడికి ఇచ్చింది బాగా గుర్తుంది. రే ఆ మ్యాటర్ గురించి తీయద్దు. వినపడిందా? బాగుండదు చెప్తున్నా. తాగేసిపో బాలో సురేందర్ రెడ్డి గాని బీర్తో తలకాయ పౌలు కొట్టింది గుర్తులేదా? గుర్తులేదురా. రే ఏంద్రా చెప్పరా వాడికి. రేయ్, ఆ చిన్న టీ కొట్టుకాడ వెంకట్నాడు గాని కస్సా పొడిచింది గుర్తులేదా? ఆ టీ షాప్ లో నువ్వు డబ్బులు ఇంటికి వెళ్ళింది గుర్తుందిరా? కర్మరా బాబు. రే వాడిని వదిలే గాని ఈ రోజు నుంచి ఆ రఘు గాడు కూడా నాకు బద్ధ శత్రువే. లెట్స్ ఫైట్ టుగెదర్ ఫ్రమ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. ఓకేనా? ఓకేరా. ఏ చెయ్యత్రా. ఓకేరా. ఏమి నా కొడుకులరా. రేయ్ ఏం చేస్తున్నావురా? రే సన్నే, ఏందిరా వీడా ఉలకడో పలకడు? ఇందాక నుంచి ఏం చేస్తున్నాడు లోపల? ఇంకేం చేస్తాడు? ఏంది ఇంత పొద్దున్నా? ఆర్జీవి చెప్పాడు కదరా, ఎక్కువ బిట్లు చూస్తే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందని. అవునరా, నేను కూడా చాలాసార్లు గమనించా. అర్ధరాత్రి 2కి 3కి బాత్రూంలోకి పోతా ఉంటాడు. ఒరే అన్నిసార్లు పోయాడంటావా? లేదురా, నేను గమనించా. 2-3 సార్లు బాత్రూంలోకి దూరాడు. అనవసరంగా దొరికిపోయినామే. మనకి వీడియోలో కాన్సెప్ట్ లేకపోతే చూడబుద్ధి కాదు. పొద్దున్నే కానిస్తున్నావు ఆటగాడివే. అదేం లేదురా, మనకు సాంగ్స్ వినకపోతే సరిగా రాదు. నిజంరా, నమ్మండ్రా. నమ్మేసినాంలే పో. బాగా వస్తాయా క్లారిటీగా? సూపర్. నాకు కావాలయ్యా, నాకు కావాలి. రే ఇదెందుకురా నీకు? నేను కూడా సాంగ్స్ వింటూ కూర్చుంటా. ఏ పోండ్రా, నాకు సిగ్గేస్తుంది. సిల్లీ ఫెలో. తీసుకో, బేస్ బాగుంటది, ఎంజాయ్ చేయి. ఓకే. ఏంట్రా నీకు కావాలి ఇయర్ ఫోన్స్? ఏంట్రా అది జగటగా? ఓ షిట్, సారీ రా, హ్యాండ్ వాష్ చేయడం మర్చిపోయా. అందుకే 2 రోజులు గ్యాప్ ఇవ్వకూడదు. సారీ. వెళ్ళి చేయకూడదు. ఓకే.
ఏంటో వీళ్ళు మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నారు. నాకు కూడా పోవాలని ఉంది. అరే నాని తొందరగా రారా. ఏందిరా వీళ్ళకి ఇంత యాటిట్యూడ్? వాళ్ళతో మనకెందుకురా, మన కాలేజ్కి వెళ్దాం పదా. రేయ్ నీకు అవసరం లేకపోవచ్చు కానీ మాకు అవసరం. యాడన సావండి ముంజుల్లారా. మచ్చా ఈ బండి కానీ యాడో చూసినట్టుందిరా. వాడు మన క్లాసేరా మెక్ ఎర్రి. ఓ అయితే వాడిని మనం క్లాస్ రూమ్లోనే ఆడుకోవాలరా. నువ్వు అదే మాట మీద ఉండు, కుమ్మేద్దాం. అదే కదా మనల్ని ఎవడు రాపేది. లేటుగా వెళ్తే వాచ్మ్యాన్ బయట ఆపేస్తాడు. పద నడు నడు. సన్నీ నాకన్నా నీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది. నైట్ గూగుల్లో సెర్చ్ చేసి చూసా. అదే నేను సొంతంగా బ్రెయిన్ వాడ్ చేశాను, ఎందుకంటే నేను ఏకసంతాగ్రహి కదా. ఓ ఓకే బాగా చేస్తున్నావు. బా కోడింగ్ ఎంత బాగా వస్తుంది. ఏదైనా కంపెనీకి పెద్ద సీఈఓ అయిపోతానేమో. రేయ్ ఆడేంద్రా ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయి నాకు కూడా నచ్చిందిరా, నేను కూడా మాట్లాడతా. అవసరమా? హాస్టల్ మన 2 రూములు పడదని తెలుసు కదా. వాడు మాట్లాడి అమ్మితే మనకెందుకు, వదిలేసేయ్. అవును రోయ్. రే మచ్చా క్లాస్లో ఏందిరా వీడు ఓవర్ యాక్షనా? ఎగిసి తొక్కేద్దాం అనుకున్నా కానీ మరి ఫస్ట్ ఇయర్లోనే కేసులు గీసులు అంటే మా నాయన బెయిల్ కూడా డబ్బులు పంపాడు. అందుకే వదిలేసినారా. ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడే పోయి కంట్రోల్లో పెడదాం. ఎందుకంటే క్లాస్లో అయినా హాస్టల్ అయినా మనకి పోటీ ఉండకూడదు. పద. రే బన్నే ఏరా హాస్టల్లో మమ్మల్ని సీరియస్గా చూస్తున్నావా? ఏం బా సైలెంట్గా ఉన్నావా? మాట్లాడు. ఏందిరా వీడు గొమ్మనే ఉన్నాడు, మూగోడివా? సీనియర్స్ వస్తున్నారు, ఇప్పుడు చూడు వణికిస్తా. వాళ్ళు నీకు తెలుసా? ఫ్రెషర్స్ డే రోజు మనల్ని ఏమనుకుంటా మందు కొని ఇచ్చినాను రా. ఇటువంటి వాటిలో ముందు ఉంటాను రా. అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఏం బన్నీ వీళ్ళు మీ క్లాసా? వీళ్ళు నీకు ముందే తెలుసు అంట కదా. నాకా తెలీదే. తెలుసన్నావు? మందాగా మర్చిపోయినట్టున్నాడు మొన్న నాయలు. బన్నీ మా ఊరోడు, ఏదైనా తేడాలు చేస్తే ఓకే అన్న. ఓకే సరేలేండి, చదువుకోండి. సరే అలాగే. ఎవరు వాళ్ళేం ఏమైనా చేయలేదు. ప్రాబ్లం అయితే నాకు చెప్పు, సరేనా? చూద్దాం. ఏమైనా ఉంటే మాకు చెప్పు. సరే చెప్తా. క్యాంటీన్ కూడా అన్నాడు. మనకి ఎలాగో ఫ్రీయే కదా. ఎప్పుడు చూడు ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటావు. వాడు తెలుసు వీడు తెలుసు అని, ఇప్పుడేమో సీనియర్స్ తెలుసు అది ఇది అని. ఏమన్నా అంటే ఇంత చాటబాటు డైలాగులు చెప్తావు. ఏమిరా నీకంత తట్లు అసలు? నీకు నేను తప్ప ఎవరు తెలియదు ఇక్కడ, నాకు అర్థమైంది. రే నీ బ్యాగ్ ప్రిన్సిపల్ తలకాయ మీద పడిందిరా. బ్యాగ్ పడిపోయిందా? జీవితాలే పోతున్నాయి, బ్యాగ్ పోతే అంత. ఒరే నా డాక్యుమెంట్స్ అంటే దాంట్లోనే ఉన్నాయరా. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారి గుండుబల్లి నా వాళ్ళని తెలిసిపోతుందిరా. పోతే పోయిందిలే. రే అక్కడ సన్నిగాడు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, పద చెడకూడదు. నువ్వు ఒకడు, వాడు మాట్లాడే తర్వాత ఫస్ట్ నా బ్యాగ్ ఆడబడిందో చూద్దాం పదరా. రేయ్ ఏమంటున్నారా? నా ఫ్రెండ్ సీనియర్ని చూపించి నాకు తెలుసు అంటున్నారా. పిల్లలరా వాళ్ళు. నువ్వు ఇంకా గొడవలు పడుతున్నావేమో అనుకున్నా. సరే పదండి వెళ్దాం. అరే ఆ అమ్మాయి చాలా బాగుందిరా, ఆ అమ్మాయిని మీరు ఎట్లా తీసుకోవాలి. కూడా నా బ్యాగ్ రా. నా బ్యాగు లేదు, ప్రిన్సిపల్ గాడు లేడు. భయ్యా ఇక్కడ నా బ్యాగు, అదే ప్రిన్సిపల్ ఉండాలి. ఏమయ్యాడు? పైనుంచి ఎవరో మందు బాటిల్తో తలకాయ పాల్గొట్టారంట, హాస్పిటల్కి తీసుకెళ్లారు. బాట్లా నైట్ మిగిలిపోయిన మందు కాలేజీలో దాదామని బ్యాగ్లో పెట్టుకొచ్చాను రా. రే నువ్వు చాలా లక్కీరా, నీ మందు బాటలే నేను కాపాడింది. ఆల్కహాల్ పేపర్స్ మీద పడితే అది రియాక్షన్ అయ్యి పీస్ పీస్ అయిపోతుందని ఇంటర్ కెమిస్ట్రీలో చదివాను. అవునా? నిజమేనా? పక్కారా. దేవుడా, చినిగిపోవాలి. బాటిల్ కూడా పగిలిపోయిందిరా. ఇప్పుడు మన దగ్గర మందు కూడా డబ్బులు లేవు. అదిగో సన్నీ పద. సన్నీ యువర్ సో ఫన్నీ తెలుసా? న్యాచురల్లీ ఐ యామ్. ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నా లక్ నిజంగా. థ్యాంక్ యూ కావు. సన్నీ నాకు అన్ని సబ్జెక్ట్స్ లో సి లాంగ్వేజ్ అంటే చాలా కష్టం తెలుసా, ఎందుకో తెలియదు. పర్లేదు నేను చెప్పిస్తానులే, నేను ఏకసంతాగ్రహి. అయినో నాకు తెలుసు, అందుకే నాకు ఏ భయం లేదు ఇప్పటి నుంచి.
తిను కావ్యారా నా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళు నా హాస్టల్ రూమ్మేట్స్. హాయ్. ఓ స్కూల్ ఫ్రెండ్సా? మై నేమ్ ఇస్ నాని, హిస్ నేమ్ ఇస్ అవినాష్. ఇంతకీ ఏ స్కూల్ మీది? స్కూల్ ఏంటి స్కూల్? అరే స్కూల్ కాదురా, నిన్న ల్యాబ్ లో కోడింగ్ చేస్తూ పరిచయం అయింది, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఏం కావు? అవును. ఇలాంటి ఫ్రెండ్ దొరకడం మీ అదృష్టం తెలుసా? సరే ఊరికే సరే పొగిడేస్తుంది. వెళ్ళొస్తాను. ఏయ్ బాయ్. కావు, జాగ్రత్త, బస్సులో వెళ్ళు, టికెట్ మాత్రం తీసుకోవద్దు, ఫ్రీయే కదా. ఓ షెట్, కాలేజ్ బస్సు కదా, బస్ పాస్ కట్టేసింటారు ఆల్రెడీ. ఇంతకేంద్రా మీ గొడవ? ఏయ్ అక్కడ అంత సీరియస్ ఇష్యూ జరుగుతుంటే నువ్వు ఇక్కడ అమ్మాయితో సొల్లేసుకుంటున్నావురా? ఏయ్ ఇంతకేం జరిగిందిరా? ఏ నీకు చెప్పాల్సిన అవసరం లేదురా. ఏయ్ చెప్పురా నాయనా. సరే నైట్ మా ఇద్దరికి మంది ఇస్తావు చెప్పు. మందా మీకెవరు కొనిస్తారా? అడకతేనే నా ఎల్లారా? చెప్తే చెప్పండి, లేకుండా పోండి, ఏదో పెద్ద అమ్మాయిలు సీక్రెట్ చెప్పినట్టు. రే ఆ అమ్మాయి ఈసీలో మన సన్నీ గాడి గురించి అడిగిందే, ఆ అమ్మాయి పేరు కళావతియా? కాదురా, జాంబవదా? భానుమతి. ఇంకా పద్మావతి. రే ఆపండ్రా మీ అత్తి. రే ముందు ఆ మ్యాటర్ ఏదో చెప్పురా. ఏ కావాలంటే మీకు మందు కొనిపిస్తాను రా. ఏ ఆఫ్టర్ ఆల్ నువ్వు కొనిచ్చే మందికి ఫ్లాట్ అయిపోయేలా కనిపిస్తున్నావురా? పదరా నానే. రేయ్ ఓవర్ యాక్షన్ చేయకు, వాడు కొనిచ్చే మందు కూడా పోతుంది, తగ్గు. సర్లే హాఫ్కి డబ్బులు పంపించే, రాత్రి ఏవతి పిలిచిందో గుర్తు తెచ్చుకొని చెప్తాం. ఓకేరా. ఫోన్ పే చేస్తున్నావు, గూగుల్ పే చేస్తున్నావా? పేటిఎం అయితే క్యాష్ బ్యాక్ ఉంటుందిరా, పేటిఎం అవునా? చేస్తాను. అన్నిట్లో ఆటగాడివే. నమస్తే. నమస్తే. ఒరేయ్ వాడు సీనియర్ కాదురా, మన క్లాస్ వాడు. అవునా? మరి నాకెందుకు నమస్తే పెట్టాడ్రా? వాడు నిన్ను సీనియర్ అనుకున్నాడేమో. రే వచ్చి గంట అవుతుందిరా, మందుకు పోదాం పదరా, అసలే 20 కిలోమీటర్లు పోవాలి. కొంచెంసేపు తట్టుకోరా. అయినా నీకు రోజు మందాడి నుంచి వస్తుందిరా, అంత దూరం పోయినట్టు కూడా అనిపించవే. అవునరా, పోవట్లేదు, కానీ అదే వస్తుంది. అదే వస్తుందా? ఇప్పుడు ఫుడ్కి హోమ్ డెలివరీ ఉన్నట్టు మందుకి ఏమైనా హాస్టల్ డెలివరీ ఉందా? అదేం లేదురా. మరి ఎలారా రే? చెప్పురా చెప్పురా. రే. ఏమిరా ఇట్టుండవా? కొంచెంసేపు ఓపిక పట్టేమిరా. నువ్వు ఓకే. ఇందాక నుంచి మందు నేడుస్తున్నావు కదా, వచ్చేసింది. వచ్చేసిందా? ఆహా, ముఖంలో ఆనందం ఏంట్రా, పసిపిల్లాడికి పాల సీసా దొరికినట్టు. రే ఒక మగాడి జీవితంలో చిన్నప్పుడు పాల సీసా, పెద్దయినాక బీర్ సీసా, అదేరా మనకి కులాసా. మచ్చా మందేకుండానే భలే చెప్తున్నావు ప్రాసలు. మందేస్తే ఇంకా ఎక్కువ చెప్తారా? అనవసరంగా పొగిడాను. ఏంది మచ్చా? ఏం లేదురా, సూపర్ చెప్పావు. థ్యాంక్ యూ మచ్చా. నమస్తే అన్నా. ఏం తమ్మి నమస్తే. ఈయనరా లింగమన్నా, నమస్తే పెట్టు. నమస్తే అన్న. ఏం తమ్మి అంత మంచినా? ఆహా, ఈ హాస్టల్లో ప్రతి బ్రాండ్ మనమే సప్లై చేసేది. అవునరా, చాలా ఫేమస్ అన్నా, తెలుసు కదా 4 బీర్లు. అబ్బా తమ్మి వాళ్ళు లేవు తమ్మి. అదేంటన్నా, నీకు తెలుసు కదా రోజు నేను 4 బీర్లు తీసుకెళ్తా అని. అరే నాకు కావాలని చెప్పిన తమ్మి, ఏమైనా అయితే నేను చూసుకుంటా అని చెప్పి తీసుకెళ్లారు, ఇచ్చేసిన. ఏందన్నా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. అరే నువ్వు వాగా తమ్మి, రేపు తీసుకోతపో. ఏంద్రా లింగమన్న అది ఇది అని పెద్ద ఇదిగా చెప్పావు. ఆయన ఏం చేస్తాడరా ఎవడో తీసుకెళ్తే? ఎవరు తీసుకెళ్ళుంటారా? వీళ్ళ తీసుకెళ్ళింది. రారా. మాకు వస్తున్నాయిలే. సర్లే. ఏ ఆగండి రా, ఆగండ్రా. మిమ్మల్ని ఆగండి. రే ఏంట్రా ఖాళీ చేతులతో వస్తున్నావురా? ఆ బీర్లు మావిరా. ఓ ఇవన్నీ మన బీర్లా? మీ బీర్లా? దీనిపైన మీ పేర్లు ఏం లేవే. రోజు లింగమన్న దగ్గర మేమేరా తీసుకెళ్లేది. అవును, ఈరోజు మేము తీసుకొచ్చినాం. అయితే ఏంది? ఏందేందిరా ఏంది? మర్యాదగా మా బీర్లు మాకు ఇయ్యండి. సరే పోండి. రే గొడవలు ఎందుకురా? 4 బీర్లు ఉన్నాయి కదా, 2 షేర్ చేసుకుందాం, సరిపోతుంది. ఏరా నీకొద్దా? నాకెందుకు వద్దు, నాకు కావాలి. మరి మూసుకో. రే 2 బీర్లు ఇస్తారంట. ఏం కాదులేరా, ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకుందాం. ఒకటి నేను తాగేస్తా, ఇంకోటి చేసాక మీరు తాగేసేయండి. ఓకే, ఆ 2 బీర్లు ఇచ్చేసేయండి. మీరేంద్ర ఇంత ఘోరంగా అడుక్కుంటున్నారు? సర్లే ఒక పని చేయండి, బీర్ మొత్తం తాగేసినాక లాస్ట్లో నురుగు మిగులుతుంది, అది మాకు నచ్చదు, తీసుకెళ్ళి తాగేయండి. ఏరా, ఏనా? లాగాల్సింది నన్ను కాదు వాళ్ళని. రే సీనియర్స్ వస్తున్నారు, ఎందుకైనా మంచిది, పదండి పోదాం. రాని వాళ్ళ బీర్లు కూడా తాగేస్తారు. అన్నా వద్దురా, రేపటి నుంచి మన బీర్లు తాగేస్తారు. సరే పదరా పోదాం. నువ్వు వెళ్ళి మేము వస్తాం. సావండి. రే ఇప్పుడు మందికి ఏ ఆప్షన్ లేదా మనకి? ఉందిరా. ఏందిరా? లాస్ట్లో నురుగుందన్నారు కదా, అదే. రేయ్ పద.
ఈ పికప్ లైన్ చూసి ఎవరైనా పడిపోవాల్సిందే. ఎందుకంత ఫీల్ అవుతావు? రేపు వెళ్ళి ట్రై చేద్దాంలే. రేయ్ కాలు తగిలిందిరా. ఓ రే అవే ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే మందు గురించి. సర్లే ఇంకేం చేస్తాం. ఈ రోజు 4 బీర్లు, రేపు 4 బీర్లు కలిపి మొత్తం 8. రేపు తెచ్చుకుందాం. రేపు కూడా వాళ్ళే తీసుకుంటే అయితే ఎల్లుండి 12 బీర్లు తెచ్చుకుందాం. ఛ. హలో చారు, అదే పారు. రేయ్ ఫోన్ బెట్రా. బీప్. ఓకే, అది మా వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏదో ప్రాబ్లం అంట. నేను తర్వాత కాల్ చేస్తాను నీకు. క్యాలిక్యులేషన్స్ అంత బాగా వచ్చా? నీకు తెలీదా, నేను చిన్నప్పటి నుంచి అబిబస్లో టాపర్. అదేలే చారు, పారు, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే ఏం చేస్తాంలేండ్రా, వదిలేయండి. దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నాకు తెలిసి మచ్చా 20 కిలోమీటర్లు వెళ్ళి బీర్లు తెచ్చుకుందాం అంటావు. 8:30కి ఒక బస్సు ఉంది, వైన్స్ దగ్గర స్టాప్ ఉంది. వెళ్ళి బీర్లు తీసుకొని టకాని వచ్చేద్దాం. అది కాదురా. ఏంది షేర్ ఆటోలో వెళ్దామంటావా? నా దగ్గర బీర్లకే డబ్బులు లేవు. రేయ్ నేను చెప్పేది వినరా. ఓ సన్నీని డబ్బులు అడగమంటావా? రే సన్నీ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? వీళ్ళని పంపించేస్తే ప్రశాంతంగా కాల్ మాట్లాడుకోవచ్చు. అరే ఫోన్ పే చేయమంటావా? చెప్పు. రేయ్ నన్ను చెప్పనీయన్రా. సరే వాడు చెప్పేది ఏదో విందాంరా. రేపు ఆ రూమ్కి మనకి ఒక పోటీ జరగాల్సిందే. రే మచ్చా, ఇది సినిమా కాదురా, గేమ్స్ ఆడి ఒక సాంగ్లో గెలుచుకొని రావడానికి. పోటీ స్పోర్ట్స్లో కాదు, మరి లిక్కర్లో. ఏంటి? రేపు ఆ రూమ్కి మనకి బీర్ల పోటీ జరగాల్సిందే. ఎవడి కెపాసిటీ ఏందో తెలియాల్సిందే. కాకా నాకు అంత కెపాసిటీ లేదు కాకా. నిన్నెవడు కూర్చోమన్నాడు రా పిల్ల. ఆ పోటీలో పాల్గొనే ఒక్క వీరుడున్నాడు. వీడి పేరు చెప్పుకునేదానికి ఇంత బిల్డప్ అవసరమా? ఆ ఒక్కడు ధీరా 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 ఓ రణధీరా, ధీరా 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 ఓ రణధీరా, కేసు బీర్లు ఎత్తి మొత్తం తాగేసేయిరా. ఎస్ కరెక్ట్ చాయిస్ రా. కిరాక్ మామా. నేను సిద్ధం.